కూడా అంటే ఏడిఆర్ అనే సంస్థ ఒక ఢిల్లీకి సంబంధించినటువంటి సంస్థ ఆ నివేదికలో దాంట్లో ఇవ్వడం జరిగింది లిస్టులో. అంటే ఈ దేశంలో ఎవరెవరు ధనిక సీఎంలు ఉన్నారు, ఆ తర్వాత ఎవరెవరు పేద సీఎంలు, ఎవరిపైన ఎన్ని కేసులు ఉన్నాయి, ఈ అంశాలకు సంబంధించి వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దేశంలోనే ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చూపించడం జరిగింది ఆ సంస్థ. 529 కోట్ల రూపాయలు ఆయన అఫిడవిట్లో చూపించారు తన సొంతానికి సంబంధించి. ఆయన దగ్గర 529 కోట్ల ఆస్తులు ఉన్నాయన్నట్టుగా ఆయనకు సంబంధించి ఆయన పేరు మీద ఉన్నవి అందులో చూపించారు. ఆ అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు. తర్వాత కేసులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా అందులో ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపించింది. సో పూర్తిగా 529 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవి. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన అఫిడవిట్లో పొందుపరిచింది 36 కోట్ల రూపాయలు మొన్న పొందుపరిచారు. 10 కోట్ల రూపాయల అప్పు కూడా చూపించారు అందులో. సో ఈ సాక్షి కావచ్చు, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి రోత పత్రిక పూర్తిగా దీన్ని వక్రీకరిస్తూ 931 కోట్లు అంటే వాళ్ళు రాశారు. వాళ్ళు ఏం రాశారు, ఈ ఏడిఆర్ అనే సంస్థ పూర్తిగా కుటుంబ ఆస్తి అందరిది కలిపి చూపించినటువంటి పరిస్థితి. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి పత్రికలు కావచ్చు, ఆయనకు సంబంధించిన సోషల్ మీడియాలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ కూడా వాళ్ళు రాయడం, 931 కోట్ల రూపాయలని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తూ చేయడం. అంటే ఏదైతే ఈ హెరిటేజ్కి సంబంధించినటువంటి షేర్ వాల్యూ కూడా ఈ మధ్య చాలా పెరగడం జరిగింది. అంటే దాదాపుగా గతంలో 350 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి షేర్ విలువ ఇప్పుడు 400 పైన ఉన్నటువంటి పరిస్థితి, చాలా నమ్మకాన్ని చూరగొంటున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తి గ్రామాన అంటే పట్టణాన కూడా దీనికి సంబంధించినటువంటి షాప్స్ ఉన్నటువంటి పరిస్థితి, హెరిటేజ్కి సంబంధించినటువంటి చాలా పాలకు సంబంధించి దాదాపుగా 30-35 సంవత్సరాలుగా వీళ్ళ వ్యాపారం, ఇవన్నీ నేపథ్యంలో కూడా మరి ఆస్తులు ఈ విధంగా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మరి ఏం చెప్తారు? 42,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? గత 5 సంవత్సరాల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు 41% ఆయన ఆస్తులు పెరిగాయి. మరి ఎక్కడి నుంచి పెరిగాయి? సో నేను ఒక సేవ చేస్తున్నాను రాజకీయాల్లోకి అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి, మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి? సో అదేవిధంగా అంతకుముందు 2004 కంటే ముందు అప్పటికే చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆ 2004 కంటే ముందు రాజశేఖర్ రెడ్డి రాజకీయాల కోసం, తర్వాత ఈ కార్యక్రమాల కోసం ఆ ఇల్లు తనఖా పెట్టడమో లేదంటే అమ్మేయడమో చేసే ప్రయత్నం కూడా చేశారు. అట్లాంటి వ్యక్తుల దగ్గర 42,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? సో అదేవిధంగా ప్రతి గడిచిన 5 సంవత్సరాల్లో 41% ఆస్తులు ఎలా పెరిగాయి? సో వీటికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి క్లియర్గా ఇచ్చారు, నాకు 36 కోట్ల రూపాయల ఆస్తుంది, నా పైన ఏదైతే 10 కోట్ల అప్పు ఉంది, ఇంత క్లియర్గా చూపించారు. అట్లాగే ఏదైతే అఫిడవిట్లో ఇచ్చారు, అఫిడవిట్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినప్పుడు 19 కేసులు ఇవన్నీ కూడా అందులో ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకోకుండా అసత్య ప్రచారం జగన్మోహన్ రెడ్డి రోత పత్రిక చేస్తూ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారి పైన ప్రస్తుతం 18 కేసులు కొట్టేయడం జరిగింది. సో ఈ కేసులు లేవు, ఒక్క కేసు మాత్రమే ఉంది ఫైబర్ గ్రిడ్కి సంబంధించి. అది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో 6 కేసులు పెట్టారు, దాంట్లో 5 పోతే ఇది ఒకటి ఉంది ఇంకా. సో ఆయన పైన ఈ ఒక్క కేసు ఉంది. వాళ్ళు పెట్టినటువంటి పూర్తి ఏ కేసులో కూడా ఎట్లాంటి ఆధారాలు లేవు. కోర్టు పిలిచి ప్రశ్నిస్తే మేము ఆధారాల కోసం వెతుకుతున్నామంటూ కూడా ఆయన తరపు న్యాయవాదులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది, జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు. సో ఈ విధంగా పూర్తిగా అసత్య ప్రచారాలు చేస్తూ మళ్ళీ ఒక అబద్ధపు పునాదుల పైన తన పార్టీని నిర్మించుకునే మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది పేదవాడికి పెత్తందారికి మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ మళ్ళీ చూపించే ప్రయత్నం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు 931 కోట్లు చంద్రబాబు నాయుడు ఆస్తి అని చెప్పేది ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తి. భువనేశ్వరి గారు హెరిటేజ్ సంస్థ ద్వారా తను ఎప్పటి నుంచో దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఆ సంస్థను. సో దానికి చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితులు. సో దాంట్లో ఆ షేర్ వాల్యూ పెరగడము, అక్కడ వస్తున్నటువంటి డబ్బులు పూర్తిగా ఇంత క్లియర్గా మరి జగన్మోహన్ రెడ్డి చూపించమనండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఏంటి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో జగన్మోహన్ రెడ్డి చెప్పండి. ఎందుకు ఈ ఫేక్ ప్రచారాలు అంటూ కూడా ఇంకా ప్రజలు 11 ఇచ్చినా కానీ ఇంకా మీకు తెలిసి రాలేదా, ఇంకా మారరా రెడ్డి గారు అంటూ కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ రోత పత్రికను ఎవరు నమ్మరు, కానీ ఇట్లాంటి అసత్య ప్రచారాలు ఇంకా ఎందుకు చేస్తారు?